10 లక్షల పనంతోటి పంపుతా. మన ల్యాండ్ కడ కొనిరా. ఈ 10 ఎకరాలు మనకు సరిపోదు, ఆ పక్క ల్యాండ్ కూడా తీసుకుందాం. అలాగే అయ్యా. అరే డబ్బులు బాగా సంపాదిస్తాను, నాకేమన్నా పన్నురు రాదరా? సరే సుత తీరా. కొన్ని రోజుల తర్వాత ఈ నెల ఈఎంఐ కట్టకపోతే మీ ఇంటికి తాళమేసి మిమ్మల్ని రోడ్డు మీద వారేస్తా. ఈ నెల తప్పకుండా కడతా సార్. అరే మన్మడా, ఈ నెల గోళీలు అయిపోయినాయిరా, తీసుకురా రాదురా. తెత్త తాత. మన బంధువులది పెళ్ళుండే, నీకు చెప్పలేదారా? మన బంధువులు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే, ఇప్పుడు డబ్బులు అయిపోయేసరికి ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. ఫ్రెండ్స్ అయినా బంధువులైనా డబ్బు ఉంటేనే విలువిస్తారు. ఎలా బ్రతికి ఎలా అయిపోయినా ఆస్తులు పోయినాయి, ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది, మనశ్శాంతి లేదు, ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. అరే వేణు, హాయిరా. అరే ఏమైందిరా? ఫోన్ చేస్తే ఎత్తులో ఆఫీస్ కొత్తలో అసలు ఏమైంది? నాకు ఊహ తెలిసిన కాంచి ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉన్న రోజు లేదురా. ఇంట్లో ఏదో ఒక సమస్య, ఒకది కప్పులు, ఒకది ఆరోగ్య సమస్యలు, ఈఎంఐ కూడా కట్టలేకపోతాండ్రా. అసలు మనశ్శాంతి ఉంటలేదురా. అరే చెప్తానని తప్పగా అనుకోకరా, నువ్వు కూడా ఒకసారి జాతకం చూపించుకో. జాతకమా? ఈ రోజులలో కూడా ఏందిరా? నమ్మాలరా, ఒకప్పుడు నీకంటే ఎక్కువ కష్టపడ్డా నేను. ఇంట్లో కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడ్డా నేను. అలాంటి టైంలో మహానుభావుడే మారిపోయింది. ఇప్పుడు ఎలా కలవాలరా గురువు గారిని? ఏం లేదు, ఇక్కడ ఉన్న నెంబర్ కి డైరెక్ట్ గా గురువు గారికి ఫోన్ చేయండి. మీ సమస్య ఏదైనా, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల గొడవ, ప్రేమ సమస్యలు, ఇలాంటి ఎన్నో వాటికి గురువు గారు పరిష్కారం చెప్తాడు. సరేరా, ఇప్పుడే గురూజీకి ఫోన్ చేసి మాట్లాడతా.